హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎంతో రుచిగా బెండకాయ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను పావు కేజీ బెండకాయల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకోకుండానే ఇలా ఉత్తిగానే వేయించుకోవాలి. కొంచెం జిగురుపోయేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, బెండకాయలు ఇలా అయ్యేంత దాకా మీడియం సైజ్ మంట పెట్టి కలుపుకుంటూనే వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కొన్ని ఉద్దిబ్యాలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిట్పట్మనాలి, కొంచెం పల్లీలు ఎర్రగా అవ్వాలి. ఆ తర్వాత ఒక చెక్క వేసుకున్నాను, అలాగే బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజ్వి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఈ కడాయిలోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మీడియం సైజువి 3 టమాటోలు కూడా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. టమాటోలు మెత్తగా అయ్యేంత దాకా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. కొంచెం వాయిస్ తడబడుతుందండి, ఎందుకంటే నేను పనికి వెళ్తాను. మా అక్క వాళ్ళ షాప్లో ఆయిల్ షాంపూ తయారు చేస్తుంది మా అక్క. ఆ షాప్లో పనికి వెళ్తాను, అందుకని నా వాయిస్ కొంచెం తడబడుతూ ఉంది. ఎందుకంటే టైం అయింది కాబట్టి ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. ఉదయం 9:30 అవుతుంది, ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. ఆ తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే ఇలా మగ్గనివ్వాలి. నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ షాంపూ కావాలి అంటే తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. నేను 1 టీ స్పూన్ వేశాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. కారం పచ్చివాసన పోయేంత దాకా మంటను చిన్నగా పెట్టి కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనకు రైస్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. నేనైతే 3కి సరిపోయేటట్టు వేసుకున్నానండి. ఇదంతా కూడా రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉప్పు అప్పుడే వేశాను, ఉప్పు వేసింది చెప్పలేదు. చూడండి, ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఈ బెండకాయ రైస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా వీడియోలో చెప్పినట్టు చూపించినట్టుగా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఇలా బెండకాయ రైస్ చేసి పెట్టండి, అద్భుతంగా తింటారు వాళ్ళు. మరి షాంపూ ఆయిల్ కావాలి అంటే నాకైతే కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద. మా అక్క తయారు చేసే షాంపూ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టు ఊడిపోయే వాళ్ళకు, జుట్టు పెరగని వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. షాంపూ ఆయిల్ న్యాచురల్గా తయారవుతుంది. అలాగే షాంపూ ఆయిల్ కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా? ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే టైం ఉన్నప్పుడు షాంపూ ఆయిల్ది వీడియో తీసి పెడతానండి. ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం కూడా ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని 1 నిమిషం పాటు ఇలా అన్నాన్ని వేడి చేసుకుంటే సరిపోతుంది.